వెల్కమ్ టు శివ బీస్ట్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాదీ బిర్యానీ 100% హైదరాబాదీ బిర్యానీ అలాగే హోమ్ మేడ్ కూడా మనం ఎలా చేయాలనేసి తెలుసుకుందాం రండి. మనం ఇక్కడ 3 kgs రైస్ చేసాము. అవి వచ్చేసి బాస్మతి రైస్. అలాగే 3 kgs రైస్కి 3 kgs చికెన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. మనం మొదటిగా చికెన్ తీసుకొనేసి దాంట్లో పెరుగు యాడ్ చేసుకొనేసి జింజర్ అండ్ గార్లిక్ అండ్ చిల్లీ ఆ మూడు మిక్స్ చేసి మిక్సీకి వేసుకొని గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా వచ్చేసి ప్రిఫర్డ్ వచ్చేసి మనకి ఆచి లేకుంటే ఎంటీఆర్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఉప్పు రుచికి తగ్గంత వేసుకోవాలి. ధనియాల పొడి, కారం పొడి, పసుపు, ఆయిల్. ఇక్కడ ఆయిల్ వచ్చేసి 50 ml యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ముక్కకి మసాలా అంటుకునేటట్లా నీట్గా మిక్స్ చేసుకొనేసి అలాగే ఒక లెమన్ అయితే పిండుకోవాలి. దాంట్లోకి మసాలా ప్రతి ముక్కకి అంటుకునేకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం బిర్యానీ చేసేకి ఒక బౌల్ తీసుకొని దాంట్లో 150 ml యాడ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఆయిల్ మొత్తం మనం 3 kgs గాను 200 ml ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాము. బిర్యానీ ఆకు, సోంపు, అలాగే రెడ్ చిల్లీ, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, ఈ మసాలాస్ అనేది మనము 1 by 1 అన్నీ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నాం కదా. ఇవి వేసుకున్నాక కొద్దిగా ఒక 5 minutes అయితే దాన్ని మనం ఉడికించాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లో నీట్గా ఇడుతుంది. నెక్స్ట్ ఆనియన్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆనియన్ మనకి బ్రౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మనము ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకునేసి ఆ చికెన్ అయితే మనము లో ఫ్లేమ్లో ఉడికించాలన్నమాట. లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఏమవుతుందంటే ఆ చికెన్కి మనం వేసిన మసాలా ప్రతి ముక్కకి బాగా అంటుకుంటుంది. అప్పుడు టేస్ట్ అయితే మనకి చాలా బాగుంటుంది అనమాట. మామూలుగా అయితే రైస్లో మనకి చాలా రైస్ మాత్రం టేస్ట్ ఉంటుంది. అదే పీసెస్ అయితే కొద్దిగా చప్పగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. కానీ అలా కాకుండా ఉండాలంటే బాగా నీట్గా నిదానంగా ఉడికించాలన్నమాట. మనకి ఉడికింది అనేది ఎట్లా తెలుస్తుందంటే ఆయిల్ ఆ మసాలా అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. మనకి ఏమన్నా కొద్ది గ్రేవీ కావాలనుకుంటే ఒక 100 ml వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా అంతే బాగా నీట్గా నిదానంగానే ఉడికించాలి. మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా అయితే చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ మనకి చికెన్ అయితే ఒక 80% అయితే బాయిల్ అయి ఉండాలన్నమాట. అలాగే మనకి ఏమన్నా మధ్యలో లాస్ట్ కొద్దిగా టేస్ట్ చేయండి. ఏమన్నా మనకు తక్కువ అనిపిస్తే కారం కానీ లేకుంటే మసాలా కానీ ఉప్పు కానీ ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకొనేసి దాన్ని కూడా ఉడికించాలి. బాగా నీట్గా ఉడకాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా అలాగా. ఇక్కడ మనమైతే కుంకుమ పువ్వు అయితే తీసుకున్నాం అనమాట. ఫ్లేవర్కి ఎటువంటి మనం ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ తీసుకోలేదు. టేస్టింగ్ పౌడర్ ఇట్లాంటివి మనం యూజ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ మనం రైస్ ప్రాసెస్కి అయితే వెళ్దాం. ఏవైతే మనం రైస్లో చికెన్లో వేసామో మసాలాలు సేమ్ మసాలా రైస్లో కానీ వేసుకోవాల్సి వస్తుంది. అలాగే మనం ఒక నిమ్మకాయ అయితే తప్పనిసరిగా పిండుకోండి. ఎందుకు అంటే ఆ నిమ్మకాయ పిండడం వల్ల రైస్ అనేది విరిగిపోదు అనమాట. అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేస్తే ప్రతి రైస్కి వచ్చేసి రైస్కి అంటుకోదనమాట. ఒక్కొక్క రైస్ ముక్క ఇంకొక రైస్కి అంటుకోదనమాట. గంజి కక్కకున్నట్ల బాగుంటుంది. ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం చూడండి. బాగా బాయిల్ అయిన తర్వాత నీళ్ళు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇది అయినాక ఆల్మోస్ట్ ఇది కూడా మనకి బాగా నీట్గా ఉడకాలన్నమాట. ఆల్రెడీ జల్దీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి జల్దీనే బాయిల్ అయిపోతుంది రైసు. ఇలా చూస్తున్నాం కదా. ఇట్లా బాయిల్ అయిన తర్వాత
ఆల్మోస్ట్ అది కూడా మనకి ఒక 60% అయితే బాయిల్ అయ్యిండాల. నెక్స్ట్ మనం చికెన్లోకి ఫ్లేవర్గా అంటే పొరలు రైస్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకొని మనం వేసుకున్న సాఫ్రాన్ అంటే ఇది కుంకుమ పువ్వు ఉంది కదా, ఆ కుంకుమ పువ్వు మిక్స్ చేసుకోండి అది. అలాగే మనం దాంట్లో నుంచి కొద్దిగా ఆయిల్ అయితే తీసుకుంటాం అనమాట. ఆ ఆయిల్ వచ్చిండేది ఆ ఫ్లేవర్కి పైన వచ్చింటుంది కదా, అది తీసుకొని దాన్ని కూడా ఒక లేయర్లో వేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అలాగే ఇంకొక లేయర్ రైస్ వేసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అట్లాగే ఆయిల్ తీసుకోండి మసాలా అనమాట. దాంట్లో నుంచి మనం ఉడికించిన దాంట్లో ఒక గ్లాస్ మసాలా అయితే సైడ్కి తీసుకోవాల్సి వస్తుంది. ఆ మసాలాను అలాగే ఈ కుంకుమ పువ్వు తీసుకున్నాం కదా, అది కూడా పైన వేసేసి మనము పొరలుగా వేసుకోవాలి. వేసుకున్న దాని నుంచి ప్రతి ఫ్లేవర్ అనేది ప్రతి రైస్కి ప్రతి ముక్కకి బాగా నీట్గా ఉంటుంది. పైన ఫ్రైడ్ ఆనియన్ అయితే వేసుకొనేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకొనేసి లాస్ట్ ఫ్లేవర్ మనం వేసుకొనేసి నీట్గా దమ్ముకు అనేది పెట్టాలి. మామూలుగా అయితే దమ్ము బాగా నీట్గా రావాలంటే చుట్టూ మనము చపాతీ పిండి అయితే పెట్టాల్సి వస్తుంది. మనకి ఇప్పుడైతే దీన్ని బాగా మూత కరెక్ట్గా ఉండడం వలన ఎక్కువ ఇదేం రాలేదు. దానికి మనం డైరెక్ట్గానే యూజ్ చేసాము. ఇక్కడ దాని మీద మనం పైన గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్లేవర్ అనేది ఆ రైస్లోకి నీట్గా ఇంగుతుంది అనమాట. దానికి మనం దమ్ము పెట్టేటప్పుడు కూడా చిన్న ఫ్లేమ్ అంటే స్లో ఫ్లేమ్లో పెట్టాల్సి వస్తుంది. పైన ఏదైనా వేడికి మనం వెయిట్ పెట్టాల్సి వస్తుంది. పైన ఒక ఫ్లేవర్లో మనం గీ అయితే యాడ్ చేసాము. గీ తెలుసు కదా, గీ మెయిన్ ప్రాసెస్ ఏమంటే ప్రతి ఒక్కరు మనం చెప్తారు కదా నెయ్యి వేసుకొని తినాలని. నెయ్యి అంటే అది ఒక గుడ్ ఫ్యాట్ అనమాట. మన బాడీకి బ్యాడ్ ఫ్యాట్ ఎలా ఉంటుందో అది ఒక గుడ్ ఫ్యాట్ అనమాట. నెయ్యి తింటే ఏం కాదు, మనం ఎంత తినొచ్చు, కానీ చాలా ఎక్కువ తినకూడదు. మీడియం తింటే చాలా మంచిది. అందుకే మనము నెయ్యి ఫ్లేవర్కి అలాగే గుడ్ ఫ్యాట్ కూడా బాడీకి కాబట్టి యూజ్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, రైస్ అయితే పొడిగా బాగా నీట్గా మసాలా కూడా నీట్గా అంటింది అనమాట. ఆల్మోస్ట్ మనం దమ్ముకి అయితే ఒక 20 మినిట్స్ చిన్న ఫ్లేమ్లో 20 మినిట్స్ అయితే మనం పెట్టామన్నమాట. రైస్ అయితే చాలా బాగా వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబల్ వచ్చిందనమాట. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అంటావా వేరే లెవెల్లో ఉంది టేస్ట్. అసలు మనం చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఒక 3-4 టైమ్స్ ఎక్స్ట్రా ఎట్లా వస్తుందో అట్లా చాలా బాగా వచ్చిందనమాట. అద్భుతంగా ఉంది. మీరు తప్పకుండా మీ ఫ్యామిలీలో ఏమైనా ఉంటే ఫంక్షన్ ఉంటే ట్రై చేయండి. చాలా బాగుంది. టైం అలాగే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏది కూడా మిస్ చేసుకోకూడదు. టకటకా కావాలంటే అది బాగుండదు. ట్రై చేయండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.